మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభువు వాణి రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళు అని నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపమని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరసావహించి నినివేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించెను. నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికారుల నుండి అల్పుర వరకు అందరును గోనె ధరించిరి. ఆ వార్త విని నినివే రాజు సింహాసనమును దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినివే నగరం అంతటా ఇట్లు చాటించెను, ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు గాని పశువులు గాని ఎడ్ల మందలు గాని గొర్రెల మందలు గాని ఏమియూ తినరాదు. ఎవరును ఏమియూ తినరాదు, త్రాగరాదు. నరులు పశువులు కూడా గోనె దాల్పవలెను. ఎల్లరును నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్ప్రవక్తలను మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకొనవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపమును ఉపహసించినచో వచ్చును, మనము చావును తప్పించుకొనవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడినాడినని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను ఉండునట్లుగా వారిని శిక్షింపడాయెను. ఇది ప్రభువాకు. ఈశ్వరునికి వందనములు. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, చూడాలని ఉన్నా నిన్ను చూడలేకున్నా, చేరాలని ఉన్నా నిన్ను చేరలేకున్నా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా, బ్రతికించుమో యేసయ్యా, దరి చేర్చుమో నన్నయ్యా. బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నిలవాలని ఉన్నా నిలవలేకున్నా, కాపరిలేని గొర్రెనైతిని,
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ కాలములో ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడలేదు. ఏలయనా నినీవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరు ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలయనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇసుట ఉన్నాడు. నినీవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడని యేసు ప్రభువు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని శుభశేషము. క్రీస్తు ప్రభుని బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. మనందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధమైన దివ్యమైన ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచినటువంటి కాలమంతయు కూడా తండ్రి మమ్మలను మీ రెక్కల మాటున భద్రపరుచుకున్నందులకు నీకు వందనాలు. మా జీవితంలో మేము కష్టాన్ని ఎదుర్కొన్నటువంటి తరుణాన మాకు శక్తిని చేకూర్చి ఆ కష్టాన్ని అధిగమించి చేసినందులకు నీకు వందనాలు తండ్రి. అదే విధముగా మా జీవితంలో వ్యాధి బాధలు దాపరెళ్ళినప్పుడు మాకు స్వస్థతను చేకూర్చి నీ పరిశుద్ధ దివ్య హస్తాలచే మమ్ములను తాకి మాకు స్వస్థతను చేకూర్చి మా జీవితంలో ఆనంద భాగ్యాలను దయచేసినందులకు వందనాలు తండ్రి. మరియు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తరుణాన మమ్ములను విడనాడకుండా జనులెల్లరూ విడనాడినప్పటికీ కూడా మీరు మాత్రం మీ యొక్క రక్షణ హస్తముచే మమ్ములను దీవిస్తూ మా ఆత్మలకు బలములను చేకూరుస్తూ ఆ కష్టకాల నిస్సహాయ స్థితి నుండి మమ్మలను అధిగమింపజేసినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈనాడు నీ సన్నిధానాన చేరినటువంటి మేమందరము కూడా మా జీవితంలో మేము కట్టుకున్న తప్పిదముల నిమిత్తం పశ్చాత్తాపపడుతూ వేడుకుంటూ ఉన్నామయ్యా. పరిశుద్ధ గ్రంథ పఠనంలో మీరు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనములో, ఇదిగో నీవు నీ తప్పిదములను మబ్బు వలె ఎగరగొట్టి తిని, నీ పాపములను మంచు తెరవలే చెదరగొట్టి తిని, నీవు నా చెంతకు మరలా తిరిగి రమ్ము అని మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. తండ్రి, నాడు నీ సన్నిధానాన చేరిన మేమందరము కూడా నీ వాగ్దానాలను నమ్మి నీ సన్నిధానాన చేరిన మేమందరము కూడా మా పాపముల నిమిత్తం యోచన చేస్తూ పశ్చాత్తాపపడుతూ నీ కరుణను, ఆశీర్వాదాన్ని, దీవెనను మా జీవితంలో పొందాలని, రాబో రోజులలో మేము ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టములో కూడా, ప్రతి బాధలో కూడా, వ్యాధిలో కూడా నీ కృప తోడుగా ఉండి ఎటువంటి అవాంతరాలకు, నష్టాలకు, కష్టాలకు మేము గురి కాకుండా ముందుకు నడుచుకునే భాగ్యాన్ని, శక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నా తండ్రి. ఈనాడు నీ సన్నిధానాన్ని చేరిన మేమందరము కూడా నీ యొక్క వాక్కును ఆలకించడానికి సిద్ధమై కూర్చొని ఉండగా, ఇదిగో నీ పరిశుద్ధ గ్రంథ పఠనాలలోని వాక్కులలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని మా అనుదిన జీవితంలో అర్థము చేసుకొని ధ్యానము చేసి వాటిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆచరించేటువంటి అనుగ్రహాన్ని మాకు దయచేయండి. అలా నీ వాగ్దానాల అనుసారం
మేము నడుచుకున్నప్పుడు మా జీవిత విధానము ద్వారా మీకు మహిమను చేకూర్చేటువంటి వారలుగా, నిన్ను అనుసరించేటువంటి సాక్షులుగా జీవించే అనుగ్రహ జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. తండ్రి, ఈనాడు నీ సన్నిధానాన చేరిన మేము వాక్యాన్ని ధ్యానించబోవచ్చు ఉండగా నీ పరిశుద్ధాత్మ వరఫలముల అభిషేకముతో మమ్మలను అభిషేకించి, ఇదిగో నీ పరిశుద్ధ ప్రవచన వాక్కులను మాతో మాట్లాడి మా జీవితాలను మేము మార్పు చెంది జీవించే అనుగ్రహ భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆనాడు యోనా ప్రవక్తతో మీరు మాట్లాడగా ఆయన మాటలను ఆలకించి పట్టణమంతటా కూడా తప్పిదముల నిమిత్తం పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి 40 రోజుల పాటు నీ కృప కొరకు వేచుకొని ప్రార్థన చేయగా నీ కృప వారిని వెంటనాడి వారి జీవితంలో ఆనందాన్ని చిగురింపచేసింది తండ్రి. నీ కోపాగ్ని నుండి వారిని దూరము చేశారు తండ్రి. ఈనాడు మాతో కూడా నీ పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతూ ఆ గ్రంథాలలో ఉన్న అర్థాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని, వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా వాక్కులో ఉన్నటువంటి వాక్యము పైన, నీ చిత్తము పైన మేము మా ఆలోచనలను, మా మనసులను కేంద్రీకరించి ఆ వాక్కును అర్థము చేసుకునేటువంటి అనుగ్రహాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నా. అదేవిధంగా తండ్రి, ఈనాడు ఇక్కడ చేరిన మేము ఇక వాక్యపరచకు సంసిద్ధులగుచూ ఉండగా ప్రభువా, దుష్టుడకు సైతాను శోధనలకు మేము గురి కాకుండా నీ యొక్క చిత్తాన్ని అర్థము చేసుకునే బిడ్డలుగా మలవమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా ఈనాడు మనందరం కూడా ఆ త్రిత్వైక దేవుని యొక్క నామాన్ని స్తుతించుదా. పరిశుద్ధ గ్రంథ పఠనం చెబుతా ఉంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో గనక మనం చదువుకుంటే 14-15 వచనంలో మనకు మాట కనపడతా ఉంది. మీరు దేవునికి కృతజ్ఞతాను స్తుతి బలిని సమర్పింపుడు, మహోన్నతునికి మీరు చేసిన మొక్కుబడులను చెల్లింపుడు. అప్పుడు మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుకొనినా నేను మీ ఇక్కట్లను తొలగింతును, మీరు మరలా నన్ను కీర్తించవచ్చు. మరి పేజీ పక్కకు తిప్పితే 23వ వచనం, కృతజ్ఞతాస్తుతి బలిని సమర్పించువాడు నన్ను గౌరవించువాడంట. నీ చాలమ్మా ఇక్కడ కూడా కృతజ్ఞత సల్పువాడు దేవుని గౌరవించేవాడు. ఈనాడు ఈ యొక్క దివ్య బలి పూజ కృతజ్ఞత కరికమైనటువంటి దివ్య బలి పూజ కనుక ప్రథమంగా మనం ప్రార్థనలో చేసినటువంటి విధంగా, మనం ఏ విధంగా దేవుడు చేసిన మేలు బట్టి ప్రార్థనలో వందనవచనం చెప్పామో అదేవిధంగా త్రిత్వైక నామాన్ని మనందరం కూడా ఒక మారు కీర్తనలతో తెలుపుదాం. తండ్రి మీకే స్తుతి ఘన మహిమా, 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 యేసువా 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 మీకే స్తుతి ఘన మహిమా, పావనాత్మా స్తుతి ఘన మహిమా, పావనాత్మా
స్తుతి ఘన మహిమా పావనాత్మా స్తుతి ఘన మహిమా పావనాత్మా స్తుతి ఘన మహిమా త్రియేక దేవా 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 స్తుతి ఘన మహిమా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి ఆరాధన తండ్రి ఆరాధన యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా వందనం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా స్తోత్రం యేసు ప్రభువా ఆరాధన యేసు ప్రభువా ఆరాధన పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా వందనం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా స్తోత్రం పరిశుద్ధాత్మదేవా ఆరాధన పరిశుద్ధాత్మదేవా ఆరాధన త్రియేక దేవా వందనం త్రియేకదేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేకదేవా స్తోత్రం త్రియేక దేవా ఆరాధన త్రియేకదేవా ఆరాధన ప్రైజ్ ది లార్డ్ 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 ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఈరోజు మనందరం కూడా సువిశేష పట్టణాలను ఆలకించాం. మొదటి పట్టణం సువిశేష పట్టణం. సువిశేష పట్టణంలో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావింపబడతా ఉంది. మొదటి వ్యక్తి యోనా ప్రవక్త, రెండవ వ్యక్తి సొలొమోను గారు. యోనా ప్రవక్త నినివే ప్రజల వాసుల వద్దకు వచ్చి ప్రభుని యొక్క విజ్ఞాన ఈ యొక్క సందేశాన్ని వారికి బోధింపగా అక్కడున్న ప్రజలందరూ కూడా గోనెను దాల్చారు. ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల జీవితాన్ని మనం చూస్తే యోనా ప్రవక్త జీవితమే ఒక చిహ్నంగా ఉంది. ఆయన 3 పగళ్ళు 3 రాత్రులు ఏ విధంగా ఆ తిమింగల గర్భాన ఉండి ప్రజల వద్దకు వచ్చి తన జీవితాన్నే సాక్షిగా ప్రజల మధ్య ఉంచి దైవ సందేశాన్ని ఆయన 40 ఆ యొక్క సందేశాన్ని ప్రజలకు బోధింపగా ఆ ప్రజలు పశ్చాత్తాపాన్ని చెందారు. మరలా ఆ ప్రాంతం అంతటా, నినివే ప్రాంతం అంతటా ఉన్న ప్రజలందరూ కూడా 40 పగళ్ళు 40 రాత్రులు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి దేవుని యొక్క క్షమాధర్మాన్ని పొంది దేవుని కోపాగ్ని నుండి క్షమించబడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, దేవుని వాక్కును ఆలకించి అర్థము చేసుకొని వారి జీవితంలో ఉన్న తప్పిదాన్ని గుర్తెరిగి దేవునికి ఇష్టలుగా జీవించారు. పశ్చాత్తాపడి మార్పు చెందిన జీవితం. ఇక్కడ ప్రవక్త జీవితం ప్రభుని సందేశాన్ని అందించటానికి ఎంపిక చేయబడ్డది. రెండవది సొలొమోను కంటే అధికుడు. సొలొమోను గారి గురించి చెప్పబడతా ఉంది. ఆనాటి రాజులు నమ్మినటువంటి దైవాన్నే ఆ ప్రాంతవాసులు ఆరాధించేవారు. రెండవది ఆయన స్వార్థము లేని ప్రార్థనతో దేవునికి మొరపెట్టుకొని దేవుడు ప్రసాదించిన ఆజ్ఞానంతో ప్రజలందరినీ కూడా దేవుని నమ్మిన ఒక మార్గములో నడపదలుచుకున్నాడు.
ఇరువురు జీవితంలో దేవుని యొక్క చిత్తము, జ్ఞానము వారి ద్వారా అక్కడున్న ఇజ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టమైన నిబంధన జీవితాన్ని జీవింప చేయడానికి ఎంపిక చేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి వీళ్ళిద్దరి కంటే అధికుడు ఇక్కడ ఉన్నాడని యేసు ప్రభు అంటా ఉన్నాడు. ఎందుకని? వీరిరువురు ప్రజలకు దైవ సందేశాన్ని చెప్పడానికి రాబడ్డారు. వారు చెప్పబడిన వచనాలను నమ్మి మార్పు చెందిన వాళ్ళు దేవుని కృపను పొందారు. కానీ క్రీస్తు ప్రభువు జీవితంలో మాత్రం జనుల పాపభారాన్నే తన భుజాలపైన వేసుకొని తాను అర్పించేటువంటి తన శరీర రక్తాల అర్పణ ద్వారా ఈ సర్వమానవ జన్మలో ఉన్న పాపానికి దేవుడు పరిహారాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, ఏమని? యోనా కంటే సలోమాను కంటే అధికుడు ఇక్కడ ఉన్నాడంటా ఉన్నాడు. ఎందుకని? వారి బోధన కేవలం ఒక రక్షణ మార్గాన్ని చూపిస్తుంది. అంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేటువంటి విధానాన్ని దేవుడు మనకు వచనాల ద్వారా చెప్తాడు. దైవవాక్కు గురించి మనకు రక్షణ పొందేది ఆ ప్రభువు తన శరీర రక్తాల అర్పణ ద్వారా. అందుకే యోనా కంటే కూడా, యోనా వలె ఈ ప్రభువు కూడా ఒక చిహ్నముగా ఉంటా ఉన్నాడు. ఏంటి ఆ చిహ్నం? ఆ సిలువ చిహ్నం, శ్రమల చిహ్నం. ఆయన సిలువ పైన పొందిన ఆవేదనకరమైన మరణమే మన జీవితానికి, మన జన్మకు, ఈ మానవ జన్మలో ఉన్న సమస్త పాపానికి పరిహారం ప్రసాదింపబడతా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రెండు విషయాలు, ఒకటి దైవవాక్కు, రెండవది పరిహారం మొసగే ప్రభుని శరీర రక్తాలు. ఈ రెండు ఈ దివ్య బలి పూజలో మనం పొందుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధ గ్రంథ పఠనంలో వాక్కు గురించి చెప్పబడినటువంటి మాటలు ఏంటి? 2-3 చూద్దాం. ఎక్కువ చూడండి. దర్శన గ్రంథం, యోహాను రాసిన దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇవన్నీ చదవండి. కనుక ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం వివరంగా ఏం చూతా ఉంది? ఈ దేవుని యొక్క వాక్కును ఎవరెవరైతే పఠిస్తూ ఉన్నారంటే చదువుకుంటూ ఉన్నారో, ఈ ప్రవచనమైనటువంటి సందేశాన్ని, ఈ దైవ వాక్కును ఎవరెవరైతే వింటా ఉన్నారో, మరియు ఆ వినినటువంటి వాక్కును వారి జీవితంలో ఆచరిస్తూ ఉన్నారో అటువంటి వారు ధన్యులంట. ఎందుకని? మరలా పక్కన చూడండి. యోహాను రాసిన దర్శన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 11వ వచనం. మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. గెలుపొందినటువంటి వారికి దేవుని యొక్క ఉద్యానవనమున, చదవండి, పెరుగు జీవవృక్ష ఫలములను ఆస్వాదించు భాగ్యము అనుగ్రహింతును. 11వ వచనం. నీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. గెలుపొందినటువంటి వారు రెండవ మరణంచే బాధింపబడరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం ఏం చెబుతా ఉంది? మీ చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధిస్తుందో శ్రద్ధగా ఆలకించు. అంటే దేవుడు తన యొక్క సందేశాన్ని తాను ఎన్నుకున్నటువంటి సేవకుల ద్వారా, ఆ దివ్య వాక్కు ద్వారా తన చిత్తాన్ని తను నమ్మిన ప్రజల జీవితంలో వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి పాత నిబంధనలో మోషే అను ఆయనకు తోడుగా ఆరోను.
వీళ్ళిరువురు పోయి ఫరో రాజు వద్దకు పోయి చెబుతా ఉన్నారు. నేను చెప్పమన్న మాటను మాత్రమే చెప్పమంటా ఉన్నాడు. ఆయన పోయి వాళ్ళకు ముమ్మార్లు చెబుతా ఉన్నాడు. ఆయన చేసే పని వాస్తవానికి విఫలమని కూడా మోషేకి తెలుసు. ఇదిగో నేను చెప్పమన్న వాక్యం నువ్వు చెప్పడానికి వెళ్తా ఉండవు. నీ వాక్యం ఆలకించకుండా ఆయన మనస్సును నేనేం చేస్తా ఉన్నాను, కఠినపరుస్తూ ఉన్నానని దేవుడే ముందు చెబుతా ఉన్నాడు. ఉదాహరణకి ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నారండి. ఇటు పక్క నుంచి ఒకళ్ళు ఊడుతున్నారు, అటు పక్కల నుంచి ఒకళ్ళు ఊడుస్తున్నారు. పిల్లలు మధ్యలో మట్టి తీసుకొని చల్లుతా ఉన్నారు అనుకోండి. మీరు ఊడ్చే కొందికి ఉపయోగం ఏమన్నా? ఏం చేస్తారు? అవసరం అయితే పట్టుకొని 4 బాధి పడేస్తాం పిల్లల్ని. చేస్తున్న పని అది ఫలితం లేదు అని తెలిసినా కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తామా? కానీ మోషే జీవితాన ఈ తోడుగా అవరోధం తీసుకొని ఆ ఫరో రాజు వద్దకు పోయి దేవుడు చెప్పమన్న సందేశాన్ని చెబుతా ఉన్నాడు. ఇదిగో నీవు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను విముక్తి గావించి వాళ్లను స్వతంత్రులుగా వదిలేయమంటాడు. ఆయన మాట. ఆ తర్వాత ఎన్ని అరిష్టాలు వచ్చినాయండి? 10 అరిష్టాలు వచ్చాయి. ఎన్నో అరిష్టాలు వచ్చిన తర్వాత కూడా తన మనసు మార్చుకున్నాడా? తర్వాత తన పరిస్థితి ఏమైంది? తాను తన సైన్యం మొత్తం కూడా ఆ సముద్ర గర్భాన మిగిలి మన్నైపోయింది. అట్లాగే పరిశుద్ధ గ్రంథ పఠనం వాక్యం ఏం చెబుతా ఉంది? మీకు శ్రద్ధగా దైవ వాక్కు బోధింపబడుతున్నప్పుడు మీ చెవులతో శ్రద్ధగా ఆలకించాలంట. ఆ వాక్కును ఆలకించినప్పుడు ఆ వాక్కులో ఉన్న అర్థము దైవ చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ఆ చిత్తాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాక్యం చక్కగా చెబుతా ఉంది. గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమున పెరుగు జీవబల వృక్షాలు అంటే నిత్య జీవన భాగ్యం. నరుడు ఈ లోకాన జీవించినంత కాలము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన బోధనల అనుసారము గనక నరుడు కడ వరకు విశ్వాస పాత్రుడుగా జీవిస్తే తనకు దేవుడు ప్రసాదించే వరం నిత్య జీవన భాగ్యం. తర్వాత 2వ మన కింద చదువుకున్నాం. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మయమి బోధించును శ్రద్ధగా ఆలకింపుడు గెలుపొందిన వారిని 2వ మరణం చే బాధింపబడరంట. 2వ మరణం ఏంటి? మనిషి ఈ లోకాన్ని ఒకసారి చచ్చిపోతాం. మన ఆత్మ దేవుని సన్నిధానాన్ని చేరినప్పుడు ఇదిగో మనందరం కూడా ఏం చేస్తా ఉన్నాం? ఈ లోకములో మనం కట్టుకున్న ప్రతి తప్పిదం నిమిత్తము ప్రభుని సన్నిధానాన్ని తీర్పనే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగ్గపడవలను కదా. అప్పుడు వారి వారి యొక్క అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరం అంది. ఎప్పుడమ్మయ్యి? భౌతిక శరీరం. చదవండి. వారు వారు వనర్చినటువంటి కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ఇక్కడ వాక్యం చక్కగా చెప్పబడతా ఉంది. నరులమైనటువంటి మనము ఈ భౌతిక దేహమందు కట్టుకునేటువంటి ప్రతి పాప కార్యమైతే పాపానికి ప్రతిఫలం నరకం, 2వ మరణం, దేవుని సన్నిధానం నుంచి గెంటి వేయబడటం. లేదా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఆయన వాక్కును ఆలకించి మన జీవితంలో ఉన్న తప్పిదాన్ని గుర్తెరిగి ఆ దోషపు జీవితాన్ని పాపపు క్షణముల నిమిత్తం పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వాటిని విడనాడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకుంటే, అది కడ వరకు నడుచుకుంటే మనం పరలోక భాగ్యాన్ని పొందుతామండి. నాతో కదా బైబిల్ గ్రంథంలో కూడా చదువుతాం. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదువుతా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలు, నీవు చివరి వరకు విశ్వాస పాత్రుడవుగా ఉండుము, పిమ్మట నీవు మరణింతువు, విశ్రమానంతరము మరలా లేపబడి నీ వంతులో నిలవబడి యుగాంతమున బహుమతిని పొందుతావంటండి. ఈ లోకాన నీతిగా బతకటానికి,
దేవుని వాగ్దానాల బోధల అనుసారము నడుచుకోవటానికి ఎంత కష్టతరమైనా సరే అది నీవు కడ వరకు కూడా ఈ లోకాన జీవించే చివరి క్షణం వరకు కూడా నీ జీవిత విధానం అనేది సవ్యముగా నడుపుకోగలిగితే నువ్వు మరణిస్తావు. దానియేలు ప్లేసులో మనందరి పేరు పెట్టుకోవాలి, దేవుడు చెప్పే వాగ్దానంగా. ఆ వాగ్దానాన్ని ప్రభు మనతో చెప్పాడని విశ్వసించి ఆ వాగ్దానాల బోధల అనుసారం కడక చివరి వరకు నీవు ఈ బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథ పఠనములో దేవుడిచ్చిన వాగ్దానాల బోధల అనుసారం గనక నీవు కానీ నేను కానీ మనం కానీ నడుచుకుంటే ఏమవుతుందండి? దేవుడు ప్రసాదించు పరలోక భాగ్యాన్ని మనం పొందుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి మన జీవితం ఎలా ఉంది? వాక్యం ఆలకిస్తే ధన్యులు అంటా ఉండారు, పఠిస్తే ధన్యులు అంటా ఉండారు, ఆచరిస్తే ధన్యులు అంటా ఉంటుంది బైబిల్ గ్రంథం. దాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తే నిత్య జీవన భాగ్యం అంటా ఉంది. మరి బైబిల్ గ్రంథంలో ఈనాడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి వాక్యంలో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దైవ సందేశము మీకు మూసివేయబడినటువంటి పుస్తకము వంటిదైందంట. మీరు చదువుకొనినటువంటి వాని వద్దకు దానిని తీసుకొని పోయి చదువుము అని అడిగినచో అతడు ఇది మూసివేయబడి ఉన్నది కనుక నేను చదువజాలని చెప్పును. తర్వాత వచ్చిన కూడా చదువురాని వాని వద్దకు తీసుకొని పోగా చదువుము అని అడిగినచో అతడు నాకు చేత కాదని చెప్పునంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం చూతా ఉందండి ఇక్కడ? దైవ సందేశము మీకు మూసివేయబడిన పుస్తకం వంటిదైందంట. ఈనాడు మనం పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని చక్కగా దేవాలయం ప్రార్థన పూజకు వచ్చినప్పుడు తీసుకొని వస్తున్నాం. తర్వాత బైబిల్ ఆడుంటుందండి, ఆడుంటుంది ఫ్రిడ్జ్ మీదో అటక బల్లలోనో తల కింద దిండుగానో, అది కూడా దుష్టశక్తిలో ఉన్నది అనే భయంతో విశ్వాసం చదువుకొని పెట్టుకోవటం కాదు, మూసివేయబడిన పుస్తకంగా ఉంటా ఉంది. అది చదువుకున్న వాని వద్దకు తీసుకొని పోతే ఇది మూసివేయబడి ఉంది అంటా ఉన్నాడంట. అంటే ఏంటి? మనం బైబిల్ వాక్యం చదువుతా ఉండగాని అందులో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రసాదించే అర్థము, సందేశం అనేది నరుడు అర్థము చేసుకోకుండా ఆ దేవుడే ఆ యొక్క జ్ఞానవరాన్ని మూసేస్తా ఉన్నాడు. అర్థము చేసుకునేటువంటి ఆ వివేకపూరిత జ్ఞానం అనేది బంధింపబడతా ఉంది. తరువాత మరి చదువురాని వారి వద్దకు తీసుకొని పోతే అది నాకు చేత కాదంటా ఉంటారంట. మరి నాడు మన జీవితం ఎలా ఉంది? ఈనాడు ప్రభువు చెప్పే సందేశం మొదటిది, ఈ దైవ వాక్యాన్ని మనం పఠిస్తూ ఉన్నామా? అనునిత్యము దైవ వాక్యాన్ని పఠిస్తూ ఉన్నామా? మొదటి విషయం. తర్వాత రెండవ విషయం, దివ్య బలి పూజ ముందు మనం కృతజ్ఞత చెప్పుకున్నాం. అది కూడా దేవుని వాగ్దానమే. కృతజ్ఞత మనసులతో నడవాలి. ఎంతమంది మన జీవితాల్లో ఇది దేవుడు ప్రసాదించినటువంటి వరము, నన్ను దీవించాడని ప్రతిరోజు ప్రార్థనలో కృతజ్ఞత దేవునికి చెప్పుకుంటూ తన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండారు. రోజు ముగించే ముందు నీ కృప వల్ల నేను రక్షింపబడ్డానయ్యా అని ఎంతమంది ప్రార్థనతో రోజును ముగిస్తూ ఉండారు? ఎంతమంది వారి బిడ్డలకు ఈ దైవ సందేశాన్ని చదివించే విధానాన్ని నేర్పిస్తూ ఉండారు? ఎంతమంది తల్లిదండ్రులు వారు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ బిడ్డలకు ఆదర్శంగా ఉంటా ఉండారు, అది బిడ్డలకు అనుసరింప చేస్తూ ఉండారు. ఈనాడు ఈ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి. తర్వాత మూడవ విషయం, ఈ యొక్క తపస్సు కాలంలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఉపవాసం ఆచరిస్తూ ఉన్నాం, మరియు పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మనం ప్రతిఫలం పొందుతామా? ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథ పఠనంలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. మనం విభూది బుధవారం రోజు పట్టణాల్లో చదువుతాం. అక్కడ ఒక మాట దేవుడు చెప్తాడు, యేసు ప్రభు, ఇదిగో నీ ఉపవాసం ఆచరిస్తే జనుల ఎదుట విచారవదనంతో ఉండక నీ ప్రభువు గుర్తెరిగినట్లు నీ ఉపవాసాన్ని ఆచరించమంటాడు.
ప్రార్థన చేయనప్పుడు 10 మంది ముందు ఇదిగో నువ్వు గొప్ప ప్రార్థనా యోధుడని చెప్పబడేటువంటి విధంగా గాక, మనసులో ప్రభు గుర్తెరిగే విధంగా నీ ప్రార్థనా జీవితం ఉండాలని చెబుతాడు. దాన ధర్మాలు చేయేటప్పుడు డాంబికులతో మేళతాళాలతో 10 మంది ముందు గొప్పగా చెప్పుకునేటువంటి విషయంలో దాన ధర్మాలు చేయొద్దని చెప్తా ఉన్నాడు. అంటే ఈ 3 విషయాలు ఎందుకు చెప్పబడతా ఉన్నాయి అంటే, ఈ 3 విషయాల్లో గొప్ప శక్తి ఉందండి. ఈ 3 విషయాల్లో గొప్ప శక్తి ఉంది. అది నరుని జీవితాన ఎంత పాపపు దుస్థితిలో ఉన్నా సరే ఆ పాపము నుండి విముఖత చేసేటువంటి శక్తి ఈ 3 విషయాలకు ఉందండి. ఉదాహరణకు ప్రార్థనా జీవితం. ప్రార్థన జీవితంలో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథ పట్టణంలో హిజ్కియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. ఎవరమ్మా? హిజ్కియా తాను చేసినటువంటి ప్రార్థన ద్వారా తన యొక్క జీవితంలో ఏం మేలు పొందాడమ్మా ఆయన? హిజ్కియా ప్రవక్త వచ్చేసి ఒక మాట చెబుతాడు, ఇదిగో ఇక నీకు ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, నీకు ఇక రోజులు లెక్క పెట్టుకోవటమే అన్న మాదిరిగా ప్రవక్త వచ్చి తనకు ఆ సందేశాన్ని చెబుతాడు. వెంటనే ఈయన చేసేటువంటి పని ఏంటి? తన యొక్క ముఖాన్ని గోడ వైపు తిప్పి ఆ మనస్సులో ఉన్నటువంటి ముమ్మండనే కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తాడండి. తను చేసే పని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రాణాంతకరమైన వ్యాధి వచ్చిందని చెప్పి వైద్యుల వెంట, రాజు కదా ఎంతో మంది వైద్యులు ఉంటారు ఆయన దగ్గర, ఆ వైద్యుల్ని ఆశ్రయించాల. వెంటనే కన్నులు మూసి కన్నీరు కారుస్తా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి ప్రార్థనలో, అయ్యా నేను జీవించిన కాలం అంతటా కూడా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగానే జీవించి తిని, నీవు చెప్పిన ఉపకారములనే చేస్తుని, ఈనాడు ఈ రోగము ఈ మరణము నుండి దేవుడికి మొర్ర పెట్టుకుంటాడు. దేవుడు వెంటనే ప్రత్యుత్తరం ఇస్తాడండి. ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించి దేవుడు తన ఆశీర్వాదాన్ని నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రార్థనా జీవితం అనేది ఎప్పుడు విడనాడకూడదండి. ప్రార్థన ఆ నరుడిని ఇదిగో మరణ సంకటముల నుండి కాపాడును. అందుకే తన ఆయుష్ 15 ఏళ్ళు పెంచుకున్నాడు దేవుడికి విన్నవించుకొని. మరొక సందర్భాన హన్నా జీవితాన్ని చూస్తాం. అవసరతలో చేసే ప్రార్థన. తన జీవితాన ఆమె నిందను మోస్తా ఉంది, పాపముతో జీవిస్తా, ఆ యొక్క గర్భఫలము లేక బాధపడతా ఉంది. ఆనాడు జనులు ఎలా భావించేవాళ్ళంటే, నీకు కుష్ఠరోగం ఉన్నా, సంతానలేమున్నా, ఎదురు దెబ్బలు తగులుతుండా, చేపట్టేదంతా మట్టి అవుతా ఉండా, ఆ జనులందరూ కూడా పరిగణించేది నీ జీవితంలో పాపం అనే శాపం ఉందని. అటువంటి నిందలు మోసేటువంటి స్థితి నుండి దేవుని సన్నిధానాన ఈమె చేసి కన్నీరు కార్చి చేసినటువంటి ప్రార్థన ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ నుండి తొలగింపబడి శ్రేష్టమైనటువంటి బిడ్డ. ఇజ్రాయేలు సైన్యములో గొప్ప రాజులను అభిషేకించేటువంటి ఒక సమూయేలు ప్రవక్తకు జన్మనిచ్చే యోగ్యత కలుగుతా ఉందండి. కారణం ఆమె చేసినటువంటి కన్నీటి ప్రార్థన. అట్లాగే పరిశుద్ధ గ్రంథ పఠనంలో సేవకులు చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయండి. మోషే అయితే ప్రార్థన చేస్తాడు, దేవునితో మొరపెట్టుకుంటాడు. ఎందుకని? ఆయన కొండపైన 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ కొండ నుండి దిగి కిందకు వస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఒక కోడెదూడను తయారు చేసి ఇదే మల్లను ఐగుప్తు బానిసత్వం నుండి తీసుకువచ్చినటువంటిది అని చెప్పి ఆరాధిస్తూ ఉంటే కోపావేశంతో పదాజ్ఞల పలకని విసిరేస్తాడండి. దేవుని కోపాగ్ని వారిపైన ఉన్నదని, ప్రభువు యొక్క కోపం వల్ల ఈ యొక్క ఇజ్రాయేలు సంతతంతా కూడా నాశనమైద్దని మరలా ఈయన పరిగెత్తుకొని వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేస్తాడండి. ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన ప్రతిఫలము ఆనాడు ఇజ్రాయేలు సైన్యం బతికి బట్టగలిగింది. ఇంకా పరిశుద్ధ గ్రంథ పఠనంలో మనం చూస్తే దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు పాప భారంలో ఉండి. ఒక వచనం చదువు చూడండి, 6వ కీర్తన 6-7 వచనాలు.
కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6-7 విచారము వలన నేను విచారము వలన కృషించితిని ప్రతి రేయి నా పడక కన్నీటితో తడిచిపోతా ఉంది. నా తలదిండు అశ్రుజలమున నానుచున్నది. ఏడ్పుల వలన నా కళ్ళు గుంటలు పడినవి. శత్రువుల పీడనము వలన. చాలమ్మా, ఇక్కడ 2 వాక్యాలు మనం దావీదు మహారాజు జీవితాన. నేను విచారము వలన కృషించితిని, ప్రతి రేయి నా పడక కన్నీటితో తడిచి ఉన్నది. నా తలదిండు అశ్రుజనములు నానుచున్నది. ఏడ్పుల వల్ల నా కళ్ళు గుంటలు పడ్డాయంట. ఈయన వచనాలు ఏం చేస్తుందండి? దావీదు మహారాజు పాపములో ఉన్నప్పుడు చేసే ఆవేదన ప్రార్థన ఇది. తాను పాపములో పడినటువంటి తరుణములో ప్రవక్త వచ్చి చెప్పిన తరువాత బూడిద పూసుకొని గోనె దాల్చి తాను కట్టుకున్న పాపభార శాపము తన జీవితంలో ఉండకూడదని పశ్చాత్తాపంతో కన్నీరు మున్నీరుగా దేవునికి మొరపెడతా ఉన్నాడండి. ఎంతగా అంటే ప్రతి రేయి తన పడక కన్నీటితో తడిచిందంట. పడుకునేటువంటి ఆ పడక పాన్పంత ఆ కింద బరుగునుంటే అది కన్నీటితో మొద్దయి ఉందంట. తర్వాత 2వ వచనం, నా తలదిండు అశ్రుజలమున నాని మొద్దయిపోయి ఉందంట. తలదిండు అంటే మన తల కింద పెట్టుకునే దిండు. ఎంత శోకమో, ఎంత ఆవేదన, ఎంత బాధ తన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడితే మనిషి అంతగా కన్నీరు కార్చి దేవునికి మొరబెట్టుకుంటాడు. తర్వాత తను దేవుని యొక్క కృపను పొందగలుగుతాడు. అందుకే పాపి అని లేదు, నీ అవసరత అని లేదు, నీ నిందల పాలయ్యావని లేదు. ఇంకా బైబిల్ గ్రంథంలో సుసన్న అనేటువంటి ఆవిడ ఉంది. విన్నారు ఎప్పుడైనా? ఏమైంది ఆమె జీవితాన? ఒక నిందను మోసిందామా. నిందను మోసినటువంటి సందర్భాన ఆమెకి విధింపబడినటువంటి శిక్ష మరణదండన. ఏ నరుడు కూడా కాపాడేటువంటి వ్యక్తి అనేవాడే లేడు. ఏమో చేసేటువంటి పని ఒక పని చేస్తా ఉంది. చూడండి బైబిల్ గ్రంథం దానియేలు గ్రంథం 13వ అధ్యాయం, దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. అంతటా చదవమ్మా. అంతటా సుసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు, నిత్యుడవైనటువంటి దేవా, నీకు రహస్యములనెల్లా తెలియును. నీవు ప్రతి కార్యమును అది జరగక మునిపే తెలియును. చదువు. మరణ శిక్ష పడినది, నాకు మరణ శిక్షణ పడింది, కానీ నేను నిర్దోషినని ఈ నరులు దుష్ట బుద్ధితో కల్లలాడి అబద్ధాలాడి ఆయన మీద నేరాన్ని మోపారు. చాలా ఇక్కడ పెద్దలు చెప్పే సామెతలు ఉన్నాయి. ఏం చెబుతా ఉండారు? అధికారానికి ఎదురుపోతేనంట రాజుకి ఎదురు తిరిగితే దెబ్బల కొదువా అన్నట్టు, అధికారానికి రాజుకి ఎదురుకుపోతే మెడకా మీద తలకాయ ఉంటుంది అంటారు పెద్దలు చెబుతారు. ఆ రాజ్యంలో ఎవడు కాపాడేటువంటి 1% అవకాశం కూడా ఉండదు. ఎందుకని? రాజుకి ఎదురు తిరిగి మాట్లాడరు. తర్వాత ఈమె చేసిన పని ఏంది? ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థనలో దేవునికి విన్నవించుకుంటా ఉంది. అక్కడ సేవకుడు వచ్చి ఆమె నీతిమంతురాలుగా నిరూపిస్తాడు. నిందల పాలైనటువంటి తరుణం మన జీవితాల్లో ఉన్నా సరే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన నిన్ను నిందల నుండి, పాపభారము నుండి, కష్టకాలము నుండి, మరణము నుండి, నీ జీవితాన్ని నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి బాధ వ్యధల నుండి నీవు దేవునికి విన్నవించుకున్నట్టు చేసే ప్రార్థన నిన్ను ఏం చేస్తా ఉంది? రక్షిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధ గ్రంథ పఠనంలో దావీదు మహారాజు అంటాడు, రాజయుండి కూడా నీ దేవాలయ ద్వారపాలకునిగా ఒకరోజు వసించినా చాలయ్యా అని చెప్పి అంటా ఉన్నాడు. అందుకే ఈనాడు మనం కూడా
ఆ మాటను అంగీకరిస్తూ ఒక చిన్న పాటను పాడుకుందాం. ఒక్క క్షణం నీ సన్నిధిలో ఉండి నా చాలును దేవా అని ఒక చిన్న పాట పాడుకుందాం. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. అందరూ పడండి. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మూడు బారిన బ్రతుకులలో చిగురు తొడగును నీ సన్నిధి. మూడు బారిన బ్రతుకులలో చిగురు తొడగును నీ సన్నిధి. చీకటైన గుండెలలో వెలుగును నింపును నీ సన్నిధి, వెలుగును నింపును నీ సన్నిధి. స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన, స్తుతి మహిమానికే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం ఆలకించాం ఈ పాట. దావీదు మహారాజు పాడిన కీర్తన నుంచి తీసుకోబడింది. ఒక్క క్షణం దేవుని సన్నిధానాన ఉంటే మోడు బారినటువంటి మోదు ఏ విధంగా చిగురింపబడుతుందో, పాప బలహీనతలతో గనక మనం ఉన్నప్పటికీ కూడా పవిత్రతలో దేవుని సాన్నిధ్యంలో మనం ఎదగబడతాం. అందుకే దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడండి. దావీదు తన ప్రార్థనలో, అయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నా నుంచి తీసివేయవలదయ్యా అని చెప్పి ఈ యొక్క కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వచనంలో దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి ఎన్నడూ తీసివేయక తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తాడు. అట్లాగే మన జీవితాన నింద ఉండని, బాధ ఉండని, కష్టం ఉండని, ఇబ్బంది ఉండని, అది ఏ స్థితి అయినా సరే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటి? దేవునికి ప్రార్థనలో దేవునికి విన్నవించుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహాన్ని మనకు తోడుగా ఉంటే ఎటువంటి పాపపు సందర్భాలు మన మధ్యన రాకుండా అవి మన జీవితాన మెండైన ఆశీర్వాద దీవెనలు నింపి పాపములో పడకుండా కాపాడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఇంకొక ఇద్దరు ప్రార్థనలు ఉన్నాయండి, గొప్పగా చెప్పుకునే ప్రార్థనలు. ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆ రాజ్యంలో కరువు వచ్చింది, వర్షం పడల. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎందుకని? ఆ దేశానికి రాజుగా ఉన్నటువంటి ఆహాబు, జెజబెల్ అనే రాణి దేవునికి విరుద్ధమైన ఆరాధన వాళ్ళు నడుపుకుంటారు.
అందుకే ఆ తర్వాత 3.5 సంవత్సరాల శ్రమల తరువాత ఈ ప్రవక్త మళ్ళా ప్రార్థన చేతే వర్షం పడి దీవెన కలిగింది. పరిశుద్ధ గ్రంథ పఠనంలో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆ ఇజ్రాయేలు యొక్క యుద్ధములో జయం చేయటానికి ఈయన ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు అలా 24 గంటలు ఆగిపోయారు. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం, ఆవశ్యకత దీవెనదండి. మరి నాడు మనం 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎక్కువ చెప్పు, 4 మాటలు చూద్దాం. ఇంకా 4 మాటలు. ఈ 40 రోజులు ఉపవాసం ఎందుకు? అది 40 రోజులే ఎందుకు? ఉపవాసం అసలు ఎందుకు? యేసు ప్రభు జీవితంలో ఆయన 2-3 సందర్భాలు చూస్తూ ఉన్నాడు. పరిసయ్యులు, బప్తిస్మ యోహాను శిష్యులు వచ్చి, అయ్యా మేము తరచూ ఉపవాసం ఉంటాము, మీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉంటారయ్యా అంటే, పెండ్లి కుమారుడు ఉపమానం చూతారు. పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం ఏం చేస్తూ ఉన్నారు? సంతోషంగా ఉంటారు. వాళ్ళ మధ్య తీసివేయబడి కాలం వచ్చేది. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు ఇది శ్రమలు పొందినటువంటి కాలముగా ఆయన శ్రమలు పొందడానికి ప్రధాన కారణం ఏంటి? జనుల యొక్క పాపాన్ని పరిహారం చేయటం. అట్లాగే ఈనాడు మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలతో మనం చేసేటువంటి పని ఏంటి? ఆయన పొందిన శ్రమలో మనం పాలు పంచుకుంటా ఉండా, మన దేహాన ఆకలి దప్పులను అనుభవిస్తూ ఉండా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితంలో ఉన్న పాపాన్ని పరిహారం చేసుకుంటా ఉండాం. పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఈ ఉపవాసం గురించి నెహెమియా జీవితంలో ఒక మాట చూడొచ్చండి. నెహెమియా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి, తర్వాత 6వ వచనం చదవండి. 4వ వచనం. ఆ మాటలు ఆలించి నేను నేలపై చతికిలబడి కన్నీరు గార్చి చాలా నాళ్ళు ఉపవాసము చేయించు విలపించి తిని ఇంకను ప్రభుని మళ్ళా ప్రార్థన చేశాడు. ఎడా ఇజ్రాయేలులు పడే ఇబ్బంది, వాళ్ళ కేంద్రం ప్రధానమైనటువంటి దేవాలయము ఆ పురము నాశనమైందని తెలిసి ఈ ప్రవక్త మొదలు చేస్తున్నటువంటి పని కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఎందుకు ఈ ఉపవాసం అనంటే, ఒకటి పక్కన 9వ అధ్యాయంలో మనం 2-3 వచనాలు చదువుకుంటే, వారెల్లరూ అన్యజాతి ప్రజల నుండి వైదొలగి తాము తమ పూర్వులు చేసిన పాప భారములను వెల్లడి చేసి పశ్చాత్తాపపడిరి. ఆ ప్రజలు నిలుచుండి ఉండగా 3 గంటల పాటు ధర్మశాస్త్రము చదివి వినిపించిరి. 3 గంటల పాటు ప్రజలు తమ పాపములను ఒప్పుకొని ప్రభువును పూజించారండి. ఇక్కడ ప్రవక్త మాటలు ఆలకిస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పూర్వుల పాపభారం వాళ్ళ జీవితంలో ఉందేమో అని, రెండవది వాళ్ళ జీవితంలో ఉన్న పాప పరిహారం వల్లే వారికి ముఖ్యమైనటువంటి ఆ యొక్క దేవాలయ ప్రాకారపు గోడలు కానీ, దేవుని సాన్నిధ్యము కానీ, ఆ దేవాలయము కానీ నాశనమైనది, దేవుడు వారికి తోడుగా లేదని గుర్తెరిగి పశ్చాత్తాపం చెంది ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈనాడు 2వ మాట, ఉపవాసాలు దేనికి అంటే, పూర్వుల పాప భారం నుండి, మన వ్యక్తిగత పాపముల భారము నుండి మనకు పాప మన్నింపు పొందటానికి ఒక గొప్ప ఆశీర్వాదం. మరొక చోట చూస్తే యేసు ప్రభువు దగ్గరకి శిష్యుల వద్దకు దుష్టుడకు సైతాను శోధన పట్టిన వాడిని తీసుకొని వస్తారు. యేసు ప్రభు ఏమంటాడు? ఉపవాస ప్రార్థనతో మాత్రమే ఆ దయ్యాన్ని వెడలగొట్టే సాధ్యము అని ఆయన వెడలగొట్టి శిష్యులకు బోధిస్తాడు. అట్లాగే మన జీవితంలో పాపానికి బానిసగా మారిన మనస్తత్వం మనలో ఉంటే, అది సైతాను కలుగ చేసే బలహీనతగా మన జీవితంలో మారిపోతే, అది దేవుని నుంచి దూరము చేసేదిగా ఆ బలహీనత మన జీవితంలో ఉంటే, వాటి నుంచి నిన్ను విముఖత చేసేది ఈ ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన కూడా 40 రోజులే. ఎందుకనంటే 4 సందర్భాలు చెప్తాను.
మొదటిది ఇందాక ఆలకించాం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 40 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఎంతకాలం పట్టింది? కనాను భూమి చేర్చడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఎంత దూరం అది? మహా అయితే పిడుగురాల కాడి నుంచి గుంటూరు అంత ఉంటుంది, 40 మైళ్ళు. 40 సంవత్సరాలు ఎందుకు పెట్టింది? దేవుడు వాళ్ళకి వినయాన్ని నేర్పదలుచుకున్నాడు. నన్ను అంటి పెట్టుకుని జీవిస్తే మీరు ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారని ఆ యొక్క శ్రమలకు ఆ యొక్క ప్రాంతం అంతటా కూడా ఎన్నో అద్భుతాలు చేస్తా, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తా, తన ప్రేమను వాళ్ళకు చూపిస్తా. అంత చేసినా కూడా వాళ్ళు ఏం చేశారు? చివరికి ఆ తర్వాత మళ్ళా దేవునికి దూరం అయ్యారు. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథపట్నంలో చూస్తే ఈ 40 అనే సంఖ్య చాలా సందర్భాలు ఉన్నాయండి. గొలియాతు 40 రోజుల పాటు ఇజ్రాయెల్ ప్రజలకు సవాల్ ఇస్తున్నాడండి. వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో దాక్కున్నారు. ఎందుకని? దేవుని కృపను పొందటానికి. అంటే వాళ్ళ భయం ఏంటి? ఒక బలవంతుడు వచ్చాడు, వాడి మీద యుద్ధానికి పోతే మేము మరలా చచ్చిపోతాం, మా ఇజ్రాయెల్ సంతతి అంతా కూడా మళ్ళా శాపంగా బానిసత్వానికి పోవాల్సింది. దాక్కొని బతుకుతూ ఉన్నారు సౌలు మహారాజు, సైనికులు సైతం. కేవలం ఈ 40 రోజుల సవాలు విసిరిన తర్వాత అదొక పరీక్ష కాలం. పాత నిబంధనలో నోవా కాలాన 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతకు వర్షం పడ్డది. అదంతా కూడా పాపాన్ని శుద్ధి చేసింది. దేవునికి విరుద్ధంగా నడుచుకున్న ప్రతి జీవిని తొదముట్టించింది. దేవుడు ఎంపిక చేసుకున్న ఒక కుటుంబం, ఆ కుటుంబం 8 మంది సభ్యులు, వారితో ఉంచిన కొన్ని జీవాలు, ఒక ప్రత్యేక జీవితం అప్పటి నుంచి. ఇట్లా అది కూడా ఎన్ని రోజులు? 40 పగల్లో 40 రాత్రులు. ఇంకా పరిశుద్ధ గ్రంథపట్నంలో మనం చదువుకుంటే ఈ 40 మన ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఒక మాట ఉంటుందండి. ఎవరన్నా ఒక వ్యక్తి తప్పిదం చేస్తే తనకి 40 కొరడా దెబ్బలు కొట్టాలి. అది ఎక్కువగా తక్కువ కాదు, కేవలం 40. 40 దేనికి? తప్పిదం నుండి శుద్ధి చేసుకోవటానికి. ఎక్కువ చేస్తే, ఎక్కువ దెబ్బలు కొడితేనంట అవమానపరిచినట్టంట బైబిల్లో ఉంటుంది. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చాలా సందర్భాలు చూడవచ్చు, 10-14 వచనాల సందర్భాలు ఉన్నాయి అట్లా. మరి నాడు ఈ యొక్క 40 అనేది చిట్ట చివరిగా 40 సంవత్సరాలు, 40 అనే నెంబరు, 40 కొరడా దెబ్బలు ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికి బదులు ఒకే ఒక్క మాట చదువుకొని మనం చిట్ట చివరిగా ముగిద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. తరువాత నీవు కుడి ప్రక్కకు మళ్ళీ, నీ కుడి ప్రక్కకు మళ్ళీ పండుకొని యూదా పాపములను 40 నాళ్లు భరింపుము. ఒక్కొక్క రోజు వారి పాపపు సంవత్సరములో ఒక్కొక్క దానిని సూచించును. చాలమ్మా, ఇక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే ఒకే ఒక్క మాట. వాళ్ళు ఎప్పుడు దేవుడికి విరుద్ధంగా నడుచుకున్న 40 సంవత్సరాల బానిసత్వం. సంవత్సరానికి ఒక రోజు చొప్పున 40 రోజులు ఉపవాసం ఉండమన్నాడు ప్రవక్తని దేవుడు. దేనికది? ప్రజల పాప పరిహారం కోసం సేవకుడు చేసే ఉపవాసం ఇది. దేవుడు కూడా ఏం చూతా ఉన్నాడంటే ఈ రోజుకి సంవత్సరానికి ఒక రోజు చొప్పున అది కూడా 40 రోజులే చేయమని చూతాడు. కాబట్టి ఈనాడు మనం కూడా చేసేటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన మరియు ఉపవాసంతో దాచిపెట్టిన దానిని చేసే పుణ్యం కానీ మన జీవితాన పాప బంధాలను విడుదల చేసేది. ఈ 40 రోజులు మనం చేసే ప్రార్థన మన బలహీనతల నుండి విడుదల చేసేది, మన శాపముల నుండి విడుదల చేసేది. ఇవన్నీ కూడా ప్రార్థనా విధానాలు, ధర్మాలు మనల్ని దేవుని సన్నిధానాన పవిత్రులుగా మలచేవి. కాబట్టి వీటిని మన జీవితాన్ని ఆచరించేటువంటి శక్తిని దయచేయమని ఈ దివ్యబలి పూజలో పరమ తండ్రిని వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.